భద్రకాళి ఆలయం పాలక మండలి కమిటీ ఏర్పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో చిచ్చురేపింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇవాళ జరిగే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ లో ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ ఏర్పాటుపై మంత్రి కొండా సురేఖ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. భద్రకాళి అమ్మవారి ఆలయం తమ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కార్యకర్తలు అమ్మవారి ఆలయ ధర్మకర్తల కమిటీ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అనుచరులు సైతం ధర్మకర్తల కమిటీ పదవుల కోసం ప్రయత్నం చేశారు. దీంతో కొండా సురేఖ 16 మంది కమిటీలో 7 సభ్యులను నియామకం చేశారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుండి 5గురికి అవకాశం కల్పించారు. భద్రకాళి అమ్మవారి ఆలయం విషయంలో తనతో సంప్రదించకుండా మంత్రి కొండా సురేఖ కమిటీ సభ్యుల నియామకం చేయడంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ, తొందరపాటు చేయ బాధ్యత గల పదవులో ఉన్న వాళ్ళు ఓ పద్ధతిగా వ్యవహరిస్తే మంచిది. అధిష్టానాన్ని దృష్టికి తీసుకువెళ్తున్న ఆ సమస్యని బాధ్యత గల పదవులలో ఉండి మిగతా నియోజకవర్గాలన్నింటినీ సమన్వయపరచుకుంటూ వెళ్ళవలసిన మంత్రులే ఒకరిద్దరు మిగతా నియోజకవర్గాలలో ఇలాంటి సృష్టిస్తుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ పద్ధతి మార్చుకోండి అని చెప్తున్న వాళ్ళకు. ఎవరి నియోజకవర్గాలలో హద్దులలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మీకు చేతనైతే ఇతర నియోజకవర్గాలలో మంచి చేయండి, అంతేకాని చిచ్చు పెట్టుకుంటూ నాకు భద్రకాళమ్మ టెంపుల్ నా నియోజకవర్గంలో ఉంటారు. నాకు తెలియకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటే మరి ఎమ్మెల్యేగా నేను ఎందుకు ఇక్కడ. అయితే ఈ కామెంట్స్ పైన మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. రాజేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అని అన్నారు. ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరమంటూనే దేవాదాయ శాఖ మంత్రిగా 2కి పదవులిచ్చే స్వేచ్ఛ నాకు లేదా అని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లని భద్రకాళి ధర్మకర్తల మండలిలో ఫైనల్ చేశామన్నారు. వాళ్లు పేర్లివ్వరు, ధర్మకర్తల మండలిని ఫైనల్ చెయ్యనివ్వరు అని మండిపడ్డారు. అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు. ఆ మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. మంత్రి సురేఖ కామెంట్స్ కి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రి సురేఖను హెచ్చరించారు. నిజంగా తను అదృష్టంతోనే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానన్నారు. నేను కూడా 4 పార్టీలు మారి ఉంటే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినేమో, కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలోనే ఉన్నాను అని కౌంటర్ ఇచ్చారు. అదృష్టం కోసం గెలిచిండు అనటం కూడా వాస్తవమే అనిపించింది నాకు. ఎందుకంటే నాతోటి కాలే పూటకో పార్టీ మార్చుకుంటా నేను తిరిగేది ఉంటే నేను ఇలా 5వ ఎమ్మెల్యేని అవుదాం, కానీ నాతో కాలేదు. వారు అన్నదంటే తప్పేం లేదు. అందులో నా కాన్స్టిట్యున్సీలో ఆలయం ఉంటుంది, వారు మంత్రి కాదనట్లే, వారు వేసుకోవడం నాకు అభ్యంతరం లేదు. 2 వేసుకుంటే, కానీ 7 వేసుకొని నాకు మొఖాన 4 వారు వేసినట్టు మాట్లాడితే అదేదో చెప్పి ఇది వేద్దాం కూర్చొని పెట్టి పిలిచి మాట్లాడి చెప్పుకొని చేస్తే అయిపోద్ది కదా. అది చెయ్యకుండా నీ ఒంటెది పోకలు పోయినట్టు మీ ఇష్టరాజ్యంగా వేసేసుకొని నా మొఖాన 4 వేస్తే నేనేం చేయాలి? మంత్రి గారు 4గురికి ఆదర్శంగా ఉండి 4 నియోజకవర్గాలని అందరినీ మంచిగా చూసుకోవాలి. అది వదిలిపెట్టి నువ్వే అందరి నియోజకవర్గాలలో ఏళ్లు పెట్టి గెలికి ఇది చేసుకుంటుంటే అది ఇబ్బంది, మంచిది కాదు, మంచి సంస్కృతి కాదు. లేటెస్ట్ ఘటనతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో విభేదాలు ఇంకా సమసిపోలేదని తేలిపోయింది. మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదని తేటతెల్లమయ్యింది. ఇలాంటి తరుణంలో టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.